1,50,00,000 రిటర్న్ మే నెలలో ఇస్తానని చెప్పేసి అది ఎట్లుందంటే పొద్దున్న పాపం అప్పు తీసుకొని మే నెలలో ఇస్తానన్నట్టుంది. 5 కేజీలు బంగారం తీసుకున్నప్పుడు లేదా, విల్లా కొనిచ్చుకున్నప్పుడు లేదా, లగ్జరీ కార్ కొనిచ్చుకున్నప్పుడు లేదా, ఎన్ఆర్ఐ ఆయన దగ్గర చాలానే ఇచ్చాడమ్మా. అలా ఆల్రెడీ పెళ్ళైంది, మళ్ళీ ఎందుకు ఇచ్చింది ఆయన? అందంతో పడేసి జనాల్ని, డబ్బున్నోళ్ళని. ఇప్పుడు చేపలు పడతారు కదా, ఎరవేసి చేపల్ని పడతారు. డబ్బున్నోళ్ళని పెళ్ళయిందా, పిల్లలు ఉన్నారా అని చూడట్లేదు, అక్కడ డబ్బు చూస్తున్నారు. ఈ కాలం ఇంతే. 2020 నుంచి స్టార్ట్ అయిందని మీకు అందరికీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ చెప్తాను, మళ్ళీ మర్చిపోతే మళ్ళీ గుర్తు చేస్తాను. 2020 నుంచి మనకు స్టార్ట్ అయిందంతా. ఇంకా రాను ఇంకా ఘోరంగా తయారైపోతుంది ఈ భూమి మీద. డబ్బే ఇంపార్టెంట్, పైసామే పరమాత్మ. తీసుకోండి, గట్టిగా తీసుకోండి, పైసామే పరమాత్మ. పలకండి, పైసామే పరమాత్మ. అది ఎందుకంటే ఇప్పుడు మొన్న చూస్తున్నాము, పెళ్ళైన వాళ్ళనే, పెళ్ళి కాని వాళ్ళని కాదు మోసం చేసేది, పిల్లలున్న వాళ్ళని కూడా టార్గెట్, వాళ్ళు ఆస్తులు కాజేస్తారు. ఆయనైనా ఎందుకు మరి అన్నం చూపించగానే 10 కోట్లు ఇచ్చేస్తాడా? వెంటనే ఇస్తారమ్మా, అలా ఇచ్చేస్తారు చెప్తున్నా కదా, మామూలుగా కాదు. అలా మాయ చేస్తారు వాళ్ళు, మాయ చేసి, మామూలుగా మాయలు కాదు అది. ఆ మాయ చేసి ఇంత డబ్బు తీసుకొని నువ్వు 1,50,00,000 అంటే నువ్వు 5 కేజీల బంగారం, ఇప్పుడున్న రేట్కి 1,50,00,000 కేజీ బంగారం వేసుకో అంటే నువ్వు వచ్చే నెల ఇస్తావు ఆయనకు. అప్పుడు ఇందులోకి వేణుస్వామిని, తర్వాత వచ్చేసి ఒక సినీ నటి ప్రవీణ్ అని లాగుతున్నారు.